కోట్ల రూపాయలు అయితే ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయి. హైకోర్టులో అయితే కేటీఆర్ కి ఊరట లభించిందని కూడా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి అంటే వారం రోజుల పాటు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎస్ దీపిక, అయితే ఇప్పటిదాకా ఇంతకుముందు క్వాష్ పిటిషన్లో కూడా అతనికి వేసినప్పుడు ఒక రకంగా ఊరట లభించిందని చెప్పొచ్చు. వెంటనే లంచ్ మోషన్ పిటిషన్ వేసిన తర్వాత కూడా అందులో కూడా అతనికి ఫార్గా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కేటీఆర్ తరఫున న్యాయవాది అయితే చాలా దృఢంగానే వాదించారని చెప్పొచ్చు. ఎందుకంటే అతని తరఫున ఉన్న వాదనలన్నీ కూడా కరెక్టే ఉన్నాయి. ఎందుకంటే అసలు ఏసీబీకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో. ఎక్కడైనా కరప్షన్ కానీ అవినీతికి సంబంధించి ఏదైనా ఒకవేళ అవినీతికి సంబంధించి ఏవైనా సరే ఒకవేళ వస్తే వాటికి సంబంధించి ఏసీబీ ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ అంటే ఇలా ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా గట్టిగా దృఢంగా అయితే వాదనలు అయితే వినిపించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు కూడా మనకి లాయర్ వచ్చి మీడియాకి లోపలికి అలౌ లేదు కాబట్టి మనం హైకోర్టు బయటే ఉన్నాము. సో లాయర్ వచ్చి మనకి ఇంకా చెప్పాల్సి ఉంది. ఇక్కడ ఏమైనా అంటే మీడియాతో మాట్లాడతారో లేదో చూడాల్సిందే. అయితే అతను వినిపించిన వాదనలు అయితే మనం కొన్ని చెప్దాము. అయితే అతను ఏం చెప్పారంటే 2023 అక్టోబర్లో చేసుకున్న అగ్రిమెంట్ కదా, మరి నెల రోజుల తర్వాత నెల రోజుల లోపలనే అతని పైన కేసు వేయాల్సింది. మరి 11 నెలల తర్వాత ఎందుకు ఇంత టైం? అంటే ఇది రాజకీయ కక్షణ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా మాట్లాడారు. అలాగే అగ్రిమెంట్ ప్రకారం ఎటువంటి ఉల్లంఘన జరగలేదు. హెచ్ఎండిఏ ఏదైతే ఉందో హెచ్ఎండిఏనే నిధులు అనేది వాళ్ళకి ఇచ్చింది. సో హెచ్ఎండిఏని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. కేటీఆర్ని ఏవన్గా ఇన్వాల్వ్ చేయడం ఏంటి, దీనికి మేము ఒప్పుకోము అని చెప్పేసి అని అయితే అన్నారు. అలాగే ఏం చెప్పారంటే 13(1)A సబ్సెక్షన్ A 14(0)A అనే సెక్షన్లు అయితే వర్తించవు. ఫార్ములా రేస్ అగ్రిమెంట్ అనేవి 14 నెలల తర్వాత దీనికి సంబంధించి కేసులు వేయడము సమంజసం కాదు అని చెప్పారు. అలాగే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకి దీనికి సంబంధం లేదని చెప్పారు. అంతేకాకుండా ఎన్నికల నిబంధన ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంది కదా, మరి ఎప్పుడు ఏసీబీ ఎందుకు వచ్చింది లైన్లో మధ్యలో ఏసీబీ ఎందుకు వచ్చింది అని చెప్పేసి అన్నారు. అలాగే రేస్ నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే దానికి సంబంధించి మీరు హెచ్ఎండిఏకి పిటిషన్ దాఖలు చేయాలి, హెచ్ఎండిఏకి కేసులు చేయాలి. కానీ నా పైన వేయడం ఏంటి అంటే కేటీఆర్ పైన వేయడం ఏంటి అని చెప్పేసి కేటీఆర్కి సంబంధించిన లాయర్ అయితే మాట్లాడారు. అదేవిధంగా కేటీఆర్ ఎక్కడైనా లబ్ధి పొందారా అంటే ఎఫ్ఏఓకి నిధులు వెళ్ళాయి. ఎఫ్ఏఓకి నిధులు వెళ్ళిన తర్వాత కేటీఆర్ ఇందులో ఎక్కడ కూడా నిధుల దుర్వినియోగం కానీ అలాగే కేటీఆర్కి ఎక్కడ కూడా వ్యక్తిగతంగా అయితే నిధులు రాలేదు అని అయితే చెప్తున్నారు. సో ఇవన్నీ నడుస్తున్నాయి. అలాగే అఫెన్స్ జరిగిందని ఎప్పుడో జరగాల్సింది అఫెన్స్ ఇప్పుడు జరిగిందని ఇప్పుడు కొత్తగా కేసు వేయడం ఏంటి, అది కూడా నాన్ బెయిలబుల్ కేసులు వేయడం ఏంటి అని చెప్తున్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టుకు గతంలో దీనికి సంబంధించి గతంలో ఒక 2-3 కేసులు అయితే ఉన్నాయి. లలిత్ కుమార్ వర్సెస్ యూపీ ఉత్తరప్రదేశ్కి సంబంధించి కోర్టు ఆ కేసును అయితే ప్రస్తావించడం జరిగింది. అయితే అంతేకాకుండా ఈ సీజన్లో 10 నిర్వహణకు సంబంధించి స్పాన్సర్స్ కూడా వెనక్కి వెళ్లారు అని చెప్పేసి అప్పుడు ఉన్న డీటెయిల్స్ అన్నిటినీ కూడా కోర్టు ముందు చెప్పారని చెప్పొచ్చు. అంతేకాకుండా అగ్రిమెంట్ చెల్లించిన ప్రకారం అంటే అగ్రిమెంట్ ప్రకారం 55 కోట్ల రూపాయలని చెల్లించారు కదా, అందులో ఎక్కడ కూడా కేటీఆర్కి ₹1 అయినా వచ్చిందా అని చెప్పేసి వాళ్ళైతే వాదనలు చాలా బలంగా వినిపించారు. అంతేకాకుండా హెచ్ఎండిఏకి సంబంధించి ఎవరైతే సీనియర్ అధికారి అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతని పైన A2గా వేశారు. హెచ్ఎండిఏకి సంబంధించి ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి అతనికి A3గా అయితే విచారణ కోసం అయితే దర్యాప్తులు చేస్తున్నారు. అయితే అంతేకాకుండా లలిత్ కుమార్ వర్సెస్ యూపీ అని చెప్పేసి ఇంతకుముందు మనం కేసు చెప్పాము. సో ఈ కేసులో ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్లని అప్పుడు ఎలా చేశారు, మరి ఇప్పుడు ఎలా చేంజ్ అయ్యింది అంటే అక్కడ ఒక న్యాయము అంటే ఇక్కడ ఒక న్యాయమా అని చెప్పేసి అన్నారు. సో అంటే పాత కేసులను కూడా ప్రస్తావించడం వల్ల అంటే సుప్రీంకోర్టు పాత కేసులను ప్రస్తావించడం వల్ల మ్యాక్సిమం ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇస్తుందో అదే జడ్జిమెంట్ ని హైకోర్టు చాలా వరకు కూడా ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఇందులో మార్పు చేయడానికి ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది ఒక మన ఇండియా మొత్తానికి కూడా ఒక అదే పెద్ద ధర్మాసనము ఎపెక్స్ కోర్టు కాబట్టి ఎపెక్స్ కోర్టు చెప్పిన తీర్పుని ఇక్కడ కోర్టు చేయడం వల్ల సో వాటికి సంబంధించి ఆ కేసులో తీర్పులు ఎలా అయితే ఇచ్చారో ఇక్కడ కూడా అదే తీర్పు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇందులో మనకు పీసీ యాక్ట్ అని కూడా చేశారు. పీసీ యాక్ట్ అంటే మనకు 1988లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అనే యాక్ట్ అయితే ఇందులో ఇన్వాల్వ్ చేశారు. సో ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కి సంబంధించి
సంబంధించి 2018లో అమెండ్ చేశారనమాట. సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కూడా ఇందులో అసలు యాక్ట్ ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సుందరం ఎవరైతే కేటీఆర్ తరఫున లాయర్ ఎవరైతే ఉన్నారో అతను వాదనలు అయితే వినిపించారు. అలాగే ఎఫ్ఈఓకి సంబంధించి ఏదైతే ఎఫ్ఈఓకి సంబంధించి ఏదైతే నిధులు దుర్వినియోగం అయ్యాయి అని చెప్తున్నారో దానికి సంబంధించి మీరు ప్రాపర్ గా పక్కాగా అక్కడ ఉన్న ఏదైతే దానికి సంబంధించి డిజిట్స్ అంకెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకురండి. ఇందులో కేటీఆర్ ని ఇన్వాల్వ్ చేయడానికి లేదు, ఇదంతా కూడా రాజకీయ కక్ష రాజకీయ కుట్రతోనే అవుతుంది అని చెప్తున్నారు దీపిక. రైట్ రైట్ థ్యాంక్ యూ దిలీశ్వరి. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కూడా తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టుని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై కూడా విచారణ జరిగింది. కేటీఆర్ కి అయితే ఊరట లభించినట్లు కూడా తెలుస్తుంది. 10 రోజుల పాటు కూడా అరెస్ట్ చేయవద్దు అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, ఏసీబీ తమ పనులు అంటే విచారణ